నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను ప్రియా శర్మ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రెండో రోజు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ భేటీ బడ్జెట్ కు ఆమోద ముద్ర ఢిల్లీలో సీఎం జగన్ మోదీ అమిత్ షాతో భేటీ నేడు తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ భేటీ లోక్సభ అభ్యర్థులు తాజా రాజకీయ పరిణామాలపై చర్చ నేడు నందిగామ జగ్గయ్యపేట నియోజకవర్గంలో నిజం గెలవాలి పలువురు కుటుంబాలకు భువనేశ్వరి ఓదార్పు ఉత్తరాఖండ్లో ఉద్రిక్తతలకు దారితీసిన మదర్సా కూల్చివేత హింసాత్మక ఘటనలతో అట్టడికిన హల్వానీ నగరం పాకిస్తాన్ ఎన్నికల ఫలితాల్లో జాప్యం తామే గెలిచామని ప్రకటించుకున్న ఇమ్రాన్ ఖాన్ రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ జగన్ పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుతెన్నులను ప్రధానికి వివరించనున్న సీఎం జగన్ రాష్ట్ర తాజా రాజకీయాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర అభివృద్ధి అంశాలు, పోలవరం నిర్మాణం, రాష్ట్ర లోటు బడ్జెట్, వెనుకబడిన జిల్లాలు, వైద్య కాలేజీలు సహా పలు అంశాలపై పదే పదే కేంద్రానికి లేఖలు అందిస్తూ వస్తున్నారు సీఎం జగన్. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి మరిన్ని నిధులు అవసరం అనే విషయాన్ని కేంద్రం పెద్దలకు వివరించారు అన్నది తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ జగన్ భేటీ అయ్యే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు తెలిపాయి. చంద్రబాబు ఢిల్లీ పర్యటన కాగానే జరుగుతున్న జగన్ హస్తినా పర్యటన హాట్ టాపిక్ గా మారింది. షర్మిల చేపట్టిన ప్రత్యేక హోదా నిరసన స్వరంతో జగన్ పర్యటన రాష్ట్రానికి ప్రయోజనకరంగా మారుతుందా అన్న ఆసక్తి నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది అన్నది ఉత్కంఠగా మారింది. లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ ఏపీ నేతల హస్తినా పర్యటనలు ఆసక్తికరంగా మారాయి. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగియగానే జగన్ హస్తినాలో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు మరికొందరిపై విజయవాడ ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. సిఐడి దాఖలు చేసిన అభియోగ పత్రంలో నిందితులుగా చంద్రబాబు, అప్పటి పురపాలక శాఖ మంత్రి నారాయణ, హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్గా వ్యవహరించిన నారా లోకేష్, వ్యాపారవేత్త లింగమనేని రమేష్, ఆయన సోదరుడు రాజశేఖర్లను ప్రధాన నిందితులుగా ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. చంద్రబాబు, నారాయణ ఏపీ సిఆర్డీఏకి ఎక్స్ అఫీషియా చైర్మన్, వైస్ చైర్మన్లుగా వ్యవహరిస్తూ సింగపూర్ ప్రభుత్వానికి ఏపీకి మధ్య అవగాహన ఒప్పందం జరిగిందని మంత్రి మండలికి ప్రభుత్వానికి తప్పుగా చూపారని ఛార్జ్షీట్లో సిఐడి తెలిపింది.
అలాంటి ఒప్పందం జరగలేదన్నారు. కేంద్రం నుంచి ఆ ఒప్పందానికి అనుమతి తీసుకోలేదని, నామినేషన్ ప్రతిపాదికన విదేశీ మాస్టర్ ప్లానర్ సుర్బానా జురాంగ్ను అక్రమ మార్గంలో నియమించారని పొందుపరిచారు. చట్ట విరుద్ధంగా రుసుము రూపంలో ఆ సంస్థకు కోట్ల రూపాయలు చెల్లించారన్నారు. రింగ్ రోడ్ స్టార్టప్ ఏరియా మాస్టర్ ప్లాన్ను నిందితులకు అనుకూలంగా తమకు చెందిన సమీప భూములకు దగ్గరగా రూపుదిద్దుకున్నారన్నారు. మాజీ మంత్రి నారాయణ సొమ్ము పెట్టుబడిగా పెట్టి బంధువుల పేరున 58 ఎకరాలు కొన్నారని వెల్లడించారు. సీడ్ క్యాపిటల్ ఏరియాను ఈ భూములకు సమీపంలో డిజైన్ చేశారన్నారు. క్యాపిటల్ సిటీ ఏరియాలోని ఇతర ప్రాంతాల కంటే ముందుగా ప్రజాధనం 5,500 కోట్లతో సీడ్ క్యాపిటల్ ఏరియాను అభివృద్ధి చేస్తామని కమిట్మెంట్ ఇచ్చారని సిఐడి ఛార్జ్ షీట్లో పొందుపరిచింది. తమ భూముల విలువ పెరిగేలా చేసినందుకు క్విడ్ ప్రోకోలో భాగంగా వ్యాపారవేత్త లింగమనేని రమేష్, చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులకు అద్దె లేకుండా ఇంటిని బహుమతిగా ఇచ్చారని చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ చేసిన స్థలానికి పక్కనే హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ 14 ఎకరాలు కొనుగోలు చేసిందని ఛార్జ్ షీట్లో సిఐడి పేర్కొంది. ఈ ఛార్జ్ షీట్ను స్టీల్ కవర్లో ఏసీబీ కోర్టుకు అందజేశారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. సమావేశంలో ఎంపీలు లక్ష్మణ్, బండి సంజయ్, ఈటెల రాజేంద్ర, జితేందర్ రెడ్డి, డీకే అరుణ, గరికపాటి మోహన్ రావు పాల్గొంటారు. లోక్సభ అభ్యర్థులపై కసరత్తు, తాజా రాజకీయ పరిణామాలు చర్చించనున్నారు. మల్కాజ్గిరి ఎంపీ సీటు కోసం పలువురు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ జాతీయ నేతలను కలిసి పోటీ చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మల్కాజ్గిరి టికెట్ కోసం జాతీయ నేతలను కలిసిన వారిలో ఈటెల, చాడా సురేష్ రెడ్డి, కూనా శ్రీశైలం గౌడ్ ఉన్నారు. మల్కాజ్గిరి టికెట్ రేసులో అర డజన్ మంది నేతలు ఉన్నట్లు సమాచారం. రైట్, ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. భారతీయ జనతా పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో దూకుడు పెంచిందని చెప్పవచ్చు. ఈ రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నివాసంలో ఎన్నికల కమిటీ భేటీ జరుగుతుంది. ఈ భేటీలో పార్లమెంట్ కమిటీ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, మాజీ అధ్యక్షుడు, జాతీయ కార్యదర్శి బండి సంజయ్, అదే విధంగా మాజీ పార్లమెంటు సభ్యులు గరికపాటి, అదే విధంగా డీకే అరుణ, ముఖ్య నేతలు ఈటెల రాజేందర్ అందరూ పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా ఎదుర్కోవాలి, లక్ష్యాలను ఏ విధంగా సాధించాలనేటువంటి విషయంతో చర్చించడంతో పాటు ప్రధానంగా అభ్యర్థుల ఎంపికపై చాలా భారీ స్థాయిలో కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే పార్లమెంటు స్థాయిలో ఒక సర్వే నిర్వహించారు. ఈ సర్వే నివేదికల ప్రకారం కూడా ఈ ఎంపిక జరుగుతుందని చెప్పవచ్చు. ఈ సర్వే నివేదికను ఇటు రాష్ట్ర కమిటీకి, అదే విధంగా జాతీయ కమిటీకి కూడా అందజేశారు. ప్రధానంగా ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలకు అంటే అభ్యర్థుల ఖరారు జరిగిందని చెప్పవచ్చు. కరీంనగర్ నుండి బండి సంజయ్, సికింద్రాబాద్ నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నిజామాబాద్ నుండి ధర్మపురి అరవింద్, ఈ ముగ్గురు పేర్లు ఖరారైనని చెప్పవచ్చు. అయితే ఆదిలాబాద్ నుండి మాత్రం సోయం బాబురావు ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీ పేరు మాత్రం ఖరారు కాలేదు. అక్కడ అభ్యర్థిని మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే విధంగా మల్కాజ్గిరి నుండి భారీ స్థాయిలో పోటీ ఉండడం వల్ల ఈ పోటీ అభ్యర్థులందరూ ప్రధాన నాయకులు కావడం వల్ల దీన్ని పూర్తిగా జాతీయ నాయకత్వానికి అప్పగించారు. ఈటెల రాజేందర్, అదే విధంగా మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి మురళీధర్ రావు ప్రధానంగా పోటీ పడుతున్నట్లు తెలుస్తా ఉంది. అయితే వీళ్ళిద్దరిట్లో ఎవరికో ఒకరికి దక్కే అవకాశం కూడా ఉందన్నట్టు సమాచారం ఉంది. అయితే దాదాపుగా అర డజన్ మంది మల్కాజ్గిరి నుండి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మిగతా స్థానాల్లో కూడా దాదాపుగా చేవెళ్ల నుండి కొండ విశ్వేశ్వర రెడ్డి, అదే విధంగా భువనగిరి నుండి కూడా మాజీ పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ పేర్లు కూడా ఖరారై ఉన్నట్లు తెలుస్తుంది. ఈ అభ్యర్థుల పేరును 16వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది. మొత్తంగా బీజేపీ మాత్రం పార్లమెంటు అభ్యర్థుల కసరత్తు కోసం పెద్ద ఎత్తున అంటే కసరత్తు చేస్తుందని చెప్పవచ్చు. ఈ పేర్లను కూడా జాతీయ నాయకత్వానికి అందజేసిన తర్వాత విడుదల చేసే అవకాశం ఉండవచ్చు. ఈ రోజు కమిటీ ఒక నిర్ణయానికి వచ్చి దాదాపుగా అభ్యర్థులకు కూడా తమ ఎన్నికల ప్రచారం నిర్వహించుకోమని చెప్పే అవకాశాలు కూడా చెప్పొచ్చు. మొత్తంగా తెలంగాణ బీజేపీ రాజకీయాలు ఢిల్లీ చేరినాయని చెప్పవచ్చు. ప్రియా,
రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. మౌని అమావాస్య సందర్భంగా వారణాసికి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రయాగ్రాజ్లోని సంగం ఘాట్ వద్ద పవిత్ర స్థానాలు ఆచరించి ప్రార్థనలు చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. భక్తుల రద్దీతో సంగం ఘాట్ కిటకిటలాడుతోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.